నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీలోని స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ లో ఉన్నాను. పిల్లల్లో వచ్చే కంటి సమస్యల గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు పీడియాట్రిక్ అండ్ స్కిన్ సర్జన్ డాక్టర్ మణిమితారెడ్డి. హలో డాక్టర్ గారు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ గురించి జనరల్ గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి పరిచయం అవసరం లేదు. సో మనం ఇప్పుడు పిల్లలకు సంబంధించి కంటి సమస్యలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. జనరల్ గా పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి? చిల్డ్రన్‌లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి విజువల్ స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు చెప్పలేరు మనకి. దే బిలీవ్ దట్ వాళ్ళు ఏం చూస్తున్నారో అదే నార్మల్ అని అనుకుంటారు. సో పేరెంట్స్‌గా మన బాధ్యత మీరు ప్రాబ్లమ్ ఫైండ్ చేసినా, చేయకపోయినా హాస్పిటల్‌కి అనేది తీసుకురావాలి జనరల్ చెకప్‌కి. ఇప్పుడు కమింగ్ టు ద కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే సైట్, నార్మల్ భాషలో సైట్ అంటారనమాట. దాంట్లో మైనస్ పవర్ అనేది మోర్ కామన్. ఇన్‌ఫాక్ట్ చూసుకుంటే 2050 కల్లా మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ విల్ బికమ్ మయోపిక్. అంటే మైనస్ పవర్ గ్లాసెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. చిల్డ్రన్‌లో ఇంకా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే అది పెరుగుతా వస్తుందన్నమాట. విత్ ఏజ్ అది ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన స్క్రీన్ ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయింది. మన జనరేషన్‌లా లేదు. అవును. ఎప్పుడు చూసినా ఫోన్స్, టీవీస్, ఈవెన్ ఆన్‌లైన్ క్లాసెస్ అదంతా. దానివల్ల ఏంటంటే ఐస్ అనేవి డ్రై అయిపోతున్నాయి. ఐ పైన ఒక నీటి పొర ఉంటుందన్నమాట, టియర్ ఫిల్మ్. సో వాళ్ళు కంటిన్యూస్‌గా స్క్రీన్స్ చూసి బ్లింక్ చేయకపోవటం వల్ల డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ వల్ల ఎక్సెసివ్ రబ్బింగ్ ఆఫ్ ద ఐ. దానివల్ల సెకండరీ కార్నియా ప్రాబ్లమ్స్, సిలిండర్ పవర్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. మెయిన్ డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు కొంతమంది. వాళ్ళకి అలర్జిక్ కంజక్టివైటిస్, అలర్జీ ప్రాబ్లమ్స్ పర్సిస్టెంట్‌గా ఉంటాయి అలాంటివి. అలాంటివి కాకుండా పుట్టుకతో వచ్చేవి క్యాటరాక్ట్స్, స్క్వింట్స్, మజిల్ ఇంబాలెన్స్ వల్ల మెల్లకన్ను అంటారు కదండీ, అది కూడా. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే యూ హావ్ టు కమ్. పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడు ఎలాంటి డౌట్ వస్తే మీలాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఏ ఏజ్ లో? 3 ఇయర్స్ అంటే బిఫోర్ యూ జాయిన్ యువర్ కిడ్ టు ద స్కూల్ ఒకసారి తీసుకురావాలండి. దాని తర్వాత నుంచి నార్మ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేయించాలి. రిస్క్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇద్దరు పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి హై పవర్ గ్లాసెస్ ఉన్నా సరే, లేదు అంటే గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా సరే, లేదంటే లో బర్త్ వెయిట్ తక్కువ లెస్ దెన్ 1.5 kgతో పుట్టారనుకోండి, వాళ్ళు లెస్ దెన్ 1 yearలోనే చూపించుకోవాలి ఒకసారి. మిగతా వాళ్ళందరూ జస్ట్ బిఫోర్ యూ జాయిన్ స్కూల్ అప్పుడు చూపించుకుంటే పర్వాలేదు. పేరెంట్స్‌కి ఇంకా ఎప్పుడు డౌట్ రావాలంటే ఒకవేళ టీవీ చూసేటప్పుడు స్క్వీజ్ చేస్తారు, కళ్ళు అనేవి చిన్నవి చేసి చూస్తారనమాట. అప్పుడు డౌట్ రావాలి. లేదంటే ఈ ఫేస్ టర్న్ చేసి చూస్తారు. టీవీ చూసేటప్పుడు మనలాగా స్ట్రెయిట్‌గా చూడకుండా ఇట్లాగా చూస్తారు. అండ్ హెడ్ టిల్ట్ టువర్డ్స్ ద షోల్డర్స్ ఇలాగా. అండ్ అన్నిటికంటే మెయిన్ హెడేక్స్. అది కూడా తలనొప్పి ఈవినింగ్ కల్లా ఎక్కువ అవుతుంది. అంటే పిల్లల్లో కూడా హెడేక్ వస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎస్పెషలీ మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయ్యి కాన్సన్ట్రేట్ చేసి ఈవినింగ్ కల్లా ఇంకా ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి, ఎక్సర్సైజ్ చేసి ఫెటీగ్ వచ్చేస్తుంది. పిల్లలు కూడా అంతే. పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయ్యి చూసి ఈవినింగ్ కల్లా ఇంకా దే గివ్ అప్. ఆ గివ్ అప్ చేసినప్పుడు హెడేక్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ అ సైన్. యూ హ్యావ్ టు గెట్ దెమ్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ ఎ చెకప్. చిన్న పిల్లల్లో స్క్వింట్ ఐస్, మెల్లె కన్నును ఎప్పుడు గుర్తిస్తారు, ఎలా గుర్తించాలి? 6 months ముందల, బేబీ 6 months ముందల అందరికి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ స్క్వింట్. ఎందుకంటే రెండు కళ్ళు కలిపి రెండు కళ్ళతో చూడటం అనేది 6 months ముందల రాదు. కన్వర్జెన్స్ అంటారు. వర్జన్ సెంటర్ డెవలప్ అవ్వదన్నమాట. 6 months తర్వాత వచ్చింది అంటే అది చూపించుకోవాల్సిందే. దాంట్లో కూడా స్క్వింట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి 6 months అంటే పుట్టుకతోనే వచ్చింది, 6 months తర్వాత కూడా వచ్చిందంటే పుట్టుకతోనే. అది మోస్ట్లీ సర్జరీకి వెళ్తుంది. ఎంత ఎర్లీగా ఆపరేట్ చేస్తే అంత. మధ్యలో వచ్చేవి కొన్ని 2 years, 3 years వన్స్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ అప్పుడు డెవలప్ అయ్యే ఉంటాయి. అలాంటి వాటికి ఏంటంటే సర్జరీ కాకుండా గ్లాసెస్ ఇస్తే గ్లాసెస్తో సరిపోతుంది అనమాట. కొన్ని సర్జరీ అవసరం ఉంటాయి, కానీ ఫస్ట్ ఫ్యూ డేస్ గ్లాసెస్ ఇచ్చి అబ్జర్వ్ చేసి కంట్రోల్ కావట్లేదంటే సర్జరీ. సో ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ స్క్వింట్. ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ స్క్వింట్ అన్నమాట. ఎలాంటి టైంలో మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఒకవేళ సర్జరీ అయిన తర్వాత నార్మల్ గా చూడగలుగుతారా పిల్లలు? నార్మల్ గా చూడగలుగుతారు. ఐస్ నెక్స్ట్ డేనే ఆపరేట్ అయిన యాక్చువల్లీ నెక్స్ట్ అవర్ లోనే స్ట్రైట్ గా వచ్చేస్తాయి. బట్ యాక్చువల్ ఎఫెక్ట్ అనేది 6 weeks. విత్ ఇన్ 6 weeks ఐస్ స్ట్రైట్ మొత్తం ఫుల్ కరెక్షన్ తెలిసిపోతుంది.
బైనాక్యులారిటీ. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మెల్ల ఆ పాతకాలంలో అదృష్టం అదంతా అదృష్టం అనుకుంటారు. అంటారు. ఇప్పటికి కూడా ఇప్పుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అనేవాళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ దట్. జస్ట్ చూడటానికి అందంగా కనిపించడానికే కాదండి స్క్వింట్ కరెక్షన్. ఒక్క కన్నుతో చూసేదానికి 2 కళ్ళు కలిపి చూసేదానికి డెఫినెట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్నవి డెప్త్ పర్సెప్షన్. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాము. ముందు గొయ్యి ఉంది. అది ఎంత డీప్‌గా ఉందనేది స్క్వింట్ ఉన్న వాళ్ళకి దే కెనాట్ ఎస్టిమేట్. ఓకే. ఈ 2 కళ్ళతో చూస్తే మనకు తెలుస్తుందనమాట. సో, అలాంటివి స్టీరియాప్సిస్, డెప్త్ పర్సెప్షన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందానికి ఒక్కటే అయితే కాదు స్క్వింట్ కరెక్షన్. స్క్విన్ కరెక్షన్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. పేరెంట్స్ భయపడిన అవసరం లేదు. అస్సలు సర్జరీ తర్వాత లేదు. పిల్లలు నార్మల్ అయిపోతారు. నార్మల్ అయిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనివల్ల. ఉండవు. అస్సలు సైడ్ అంతేనా? ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇన్‌ఫాక్ట్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది కూడా. ఒకప్పుడు ఒక ఏజ్ తర్వాత గ్లాసెస్ అనేది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు 2-3 ఇయర్స్ పిల్లలకే గ్లాసెస్ వస్తున్నాయి. సైట్ ఎక్కువ అవుతుంది. దీనికి జనరల్ గా ఎలాంటి రీజన్స్ చెప్తారు? మనం చిన్నగా ఉన్నప్పుడైతే అవుట్‌డోర్ ప్లే ఎక్కువ ఉండేదండి. స్క్రీన్స్ అంతా ఉండేది కాదు. ఈవెన్ నాట్ జస్ట్ స్క్రీన్స్, అకాడమికలీ ఆల్సో ఈ జనరేషన్ కొంచెం ప్రాబ్లీ మోర్ ఓరియెంటెడ్ ఉండుండరు. ఎక్కువ నియర్ వర్క్, క్లోజ్డ్ వర్క్ ఉండడం వల్ల ఐబాల్ అనేది కొంచెం ఇలాంగేట్ అవుతుందనమాట. పెద్దదవుతుంది. దానివల్ల పవర్ అనేది పెరుగుతా ఉంటుంది. అది కాకుండా పేరెంటల్ కాజెస్, పేరెంట్స్‌కి ఉంటే దానివల్ల కూడా వస్తుంది. సో, అట్లా జనరేషన్ నుంచి పాస్ ఆన్ కూడా అవ్వచ్చు. పిల్లల్లో సైట్ వస్తే ఖచ్చితంగా గ్లాసెస్ పెట్టుకోవాల్సిందేనా? వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఇప్పుడు ఏమైనా టెక్నాలజీ డెవలప్ అయిందా దానికి? పిల్లలైతే గ్లాసెసే పెట్టుకోవాలండి. ఆర్ కొంచెం పెద్ద పిల్లలు మేనేజ్ చేయగలుగుతారంటే కాంటాక్ట్ లెన్స్ వరకు వెళ్ళొచ్చు. బట్ అస్సలు నాకు గ్లాసెస్ వద్దు, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్ అంటే మినిమమ్ 18-21 ఇయర్స్ ఉండాలి. అంటే వాళ్ళలో గ్రోత్ స్టాప్ అయిపోవాలన్నమాట. గ్రోత్ స్టాప్ అయితే పవర్ స్టెబిలైజ్ అవుతుంది. పవర్ స్టెబిలైజ్ అయితే యూ కెన్ గో అహెడ్ విత్ రిఫ్రాక్టివ్ ప్రొసీజర్స్. మన స్మార్ట్ విజన్, లాసిక్, స్మైల్, పిఆర్కే, ఐసీఎల్స్ ఇవన్నీ ఎక్స్పర్ట్స్. సో యూ కెన్ గో అహెడ్. బట్ 18 ఇయర్స్ లోపు అయితే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్స్ అన్నా గ్లాసెస్ అన్నా వాడాల్సిందే. గ్లాసెస్‌లో కూడా ఈ మధ్యన వెరైటీస్ చాలా వచ్చినాయండి. అదివరకు ఏంటంటే ప్లెయిన్ గ్లాసెస్ అనమాట. ఇప్పుడు పవర్ పెరగకుండా కొన్ని న్యూ టెక్నాలజీస్‌తో వచ్చే గ్లాసెస్ కూడా వచ్చినాయి. హాల్ట్, డిమ్స్ అనమాట. ఇప్పుడు మనకి -1 పవర్ ఉందనుకోండి, అది ఎక్కువ పెరగకుండా చూసుకునే గ్లాసెస్ అన్నమాట. అలాంటి గ్లాసెస్ కూడా ఉన్నాయి. పిల్లల్లో కంటి సమస్యలు రాకుండా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి? మన చేతిలో ఉండాల్సింది స్క్రీన్ టైమ్ అండి. నియర్ వర్క్ కాకుండా ఎక్కువ అవుట్‌డోర్ యాక్టివిటీస్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ డైలీ 1 to 1.5 అవర్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ చేస్తే స్టడీస్ కూడా ప్రూవ్ అయినాయి. ఈ మైనస్ పవర్ అనేది ఎక్కువ పెరగకుండా అనమాట. లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ విటమిన్ డి ఎక్స్‌పోజర్ కావచ్చు, లేకపోతే ఆ ఆటలో వాళ్ళకొచ్చే డోపమిన్ రిలీజ్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఉంటే క్లోజ్‌గా చూస్తా ఉంటాం. బయటికెళ్తే ఫార్ డిస్టెన్సెస్‌ని చూస్తాం. దానివల్ల అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, పవర్ అయితే కంట్రోల్‌లో ఉండే ఛాన్సెస్ అయితే అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తే ఇది. ప్లస్ డైట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫిష్ ఇవన్నీ చాలా మంచివండి. అవన్నీ చూసుకోవాలి. చిన్న పిల్లలు కూడా అంటే గాగుల్స్, సన్ గ్లాసెస్ అలాంటివి వాడుతూ ఉంటారు. ఏది దొరికితే పేరెంట్స్ కూడా కొనిస్తూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చా? దీని వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు 100% యూజ్ చేయొచ్చు. ఇంకా మంచిది కూడా. యూవీ ప్రొటెక్షన్, లైట్‌కి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ పవర్ ఉంటే దాంతో పాటు పెట్టుకోవాలి. పవర్ గ్లాసెస్ వదిలేసి ఓన్లీ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారంటే కుదరదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎవరైనా పేరెంట్స్ తమ పిల్లల్ని 1 ఇయర్‌కి ఒకసారి ఖచ్చితంగా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సమస్యలు ఏముందో తెలుసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది దీనివల్ల అని డాక్టర్ మన్మితా రెడ్డి చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.